ఇంత హెల్తీగా, ఇంత టేస్టీగా, ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటుందనుకోలేదండి. చేసేదాకా తెలియలేదు. అదేంటో చెప్తున్నాను చూడండి. అదేంటో అని చూస్తున్నారా? ఇదిగో చూసారా కాలీఫ్లవరు. కాలీఫ్లవర్ ముక్కలు శుభ్రంగా ఆ కాడలు కూరకి అవసరమని తెచ్చింది. అవి బడ్స్ అని ఓ పక్కన పెట్టి, కాడలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. మా గార్డెన్‌లో వచ్చిన లాంగ్ బీన్స్ కూర కూడా చేస్తున్నాను. అవి కూడా కట్ చేసి ఉంచాడు. మా బాబు హెల్ప్ చేస్తున్నాడు కటింగ్‌కి. ఇవన్నీ సన్న ముక్కలు కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలైతే మిక్సీలో నలగడం కష్టమైపోతుంది కదా! అందుకు సన్నగా పచ్చిమిరపకాయలు కూడా మా గార్డెన్‌లో వచ్చినవేనండి. శుభ్రంగా కడిగేసి ఉంచాను. ఎక్కువొచ్చేసాయి. ఇవి కారమేమి ఉండవండి. అందుకు ఎక్కువే ఏస్తున్నాను నేను. ఆ సన్నగా ఉండే కాయలు కూడా కారం లేవు. పండు కొంచెం కాయలు కూడా కొంచెం పండిపోయినవి కూడా వచ్చాయి. అవి కూడా ఏసేస్తున్నాననమాట. నాకు కావాల్సిన పదార్థాలుగా కట్ చేసేసుకొని ఉంచుకున్న ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవరు అండ్ పండు మిరపకాయలు కూడా ఒకటి, 2, 3 వచ్చాయి. అవి కూడా ఏసేసాము. పక్కన శుభ్రంగా పెట్టుకొని నాకు కావాల్సిన పదార్థాలండి. ఎవరైనా కాయగూరలు తరిగిస్తే పని చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, దాని తర్వాత చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు, ఇంగువ అంతేనండి కావాల్సిన పదార్థాలు. కొంచెం నువ్వులు కూడా ఏసుకుందాము టేస్ట్‌కి. నువ్వులు కూడా మంచిదే కదా! అది కూడా. ఈ కాలీఫ్లవర్ కాడల్లో ఫైబర్ కూడా ఉంటుంది. కాల్షియం కూడా ఉంటుందండి. టేస్ట్ అన్నీ ఉంటాయి. అది టేస్టీగా, హెల్తీగా అన్నీ ఉంటుంది. అన్ని వేసేవన్నీ రిచ్‌గా ఉండే ఫుడ్ పదార్థాలే ఏస్తున్నాం గదా! అంటే రిచ్ అంటే టేస్టీగా అన్నమాట. టేస్ట్ కోసం ఏస్తున్న పదార్థాలన్నీ ఉన్నాయి గదా! అందుకనమాట. ఆ పక్కన నేను నువ్వుల డబ్బా తీస్తున్నాను నేను. నువ్వులు ముందేసేస్తే పళ్ళల్లోని నువ్వు మాడిపోతాయి గదా! ఒకేసారి ఏసామంటే అదో స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని, బాండీలోని ఆయిలేసుకుందాం. నేను వంటగా పీనట్ ఆయిలే వాడుతుంటానండి. ఎక్కువ పచ్చళ్ళకి వాటికిను. పిండి వంటకి అయితే కనోలా ఆయిల్ వాడతాను నేను. దీనికోసం ఆయిలేసుకొని సన్నగా పడుతుందండి. ఎక్కువ పడిందనుకోవద్దు. తక్కువే పడుతోందిది. ఒక చుక్క పడినా పర్వాలేదండి పచ్చడిలో ఆనెంలో ఏసుకోవడం మానేస్తాం అంతే గదా! కొద్దిగా ఏసుకున్న టేస్టీగా ఉంటుంది. ఏమైపోదు. అది వెరుసెనగ నూనె గదా! మనం సన్‌ఫ్లవర్ ఆయిల్ అలాంటివేమి వాడట్లేదు గదా! రిఫైన్డ్ ఆయిల్‌వేను. ఈ ఆయిలే. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి. జీలకర్ర మట్టుకు వద్దు. అన్నిట్లోను జీలకర్ర స్మెల్ బాగోదు. మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసే వాటిలో జీలకర్ర బావుంటుంది గానీ, ప్రతిదానికి జీలకర్రేస్తే బాగోదు. ఆవాలు, మెంతులు ఫస్ట్ ఏసేస్తున్నాను. ఆవాలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా! అందుకని నూనె బాగానే వేడెక్కిందండి. అందుకని ఫస్ట్ ఏసేసాను ఆవాలుని, ఆ మెంతులు. నాకు చూసారా ఎడమ చేత్తో ఎలా తిప్పేస్తున్నాను నేను గరిటె. ఎడమ చెయ్యి వాటం అన్నమాట నేను. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ లాగా చెయ్యి ఎడమ చేతి గరిటె వాటం అంటారు కదా! అలా అన్నమాట. అలా ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా ఏసేసి వేయించుకుందామండి. వేసేద్దాం నూనె బానే వేడెక్కింది. ఈ గ్యాస్ స్టవ్‌లు ఇక్కడ భలే వేడిగా ఉంటున్నాయండి. మన ఇంతకు ముందు రెంట్‌కున్న ఇళ్లల్లో అయితే మామూలు కరెంట్ స్టవ్ ఉండేది. అసలు స్లోగా అయ్యేది. అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత తేడా బాగా తెలిసింది. ఎంత గమ్మునవుతాయనేసి. నూనె బాగా వేడెక్కి పోపులు వేగిపోతున్నాయి. అన్నీ వేసి అన్నీ వేసిన తర్వాత ఇంక ఎండుమిరపకాయలు వేయక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు బాగానే వేస్తున్నాం కదా! చాలానే ఉన్నాయి. ఎండుమిరపకాయలు కూడా ఏసి కావాలంటే చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అందుబాటులో లేకపోయినా, గబుక్కున ఇంట్లో లేకపోయినా ఆ స్మెల్ కొంతమందికి నచ్చకపోయినా కూడా ఎండుమిరపకాయలేసుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. నేను మాడకుండా గబగబా తిప్పుకోవాలండి. కొంచెం సిమ్‌లో పెట్టాను. నూనె బాగా వేడెక్కింది. చూసారా పొగలొస్తున్నాయి గదా! వేగిన తర్వాత కొన్ని నువ్వులేద్దాము. ఎడమ చేత్తో గబగబా తిప్పేస్తున్నాను ఎడమ చెయ్యిగా. స్పీడ్‌గా కుడి చేత్తో కూడా చేస్తాను గానీ, ఎడమ చెయ్యి అంత స్పీడ్‌గా కుడి చేత్తో చేయను. డబ్బా మూత కష్టపడుతున్నాను తీయడానికి. ముందే రెడీగా పెట్టుకోలేదవి నువ్వులు. లాస్ట్‌లో ఏద్దాం కదా అన్నట్టు. పనిలో పడి 4, 5 వెరైటీలు చేస్తున్నాను పక్క నుంచి. ఆ పనిలో పడి ప్లేట్‌లో పెట్టుకోవడం మర్చిపోయాను. మైండ్‌లో 2, 3 రకాల వంటలు మైండ్‌లో ఊగుతున్నాయి. ఆ! వస్తున్నాను. నువ్వులేసేస్తున్నాను. ఒక చారెడు నువ్వులండి. ఎక్కువేసుకున్నా బావుంటుంది. చారు సరిపోతాయిలెండి. ఎక్కువ ముక్కలు లేవు కదా! కొంచెం. అలాగే ఇంగువ కూడా ఏసేసాను. ఇంకెక్కువ సేపు వేగనివ్వద్దు మాడిపోతాయి నువ్వులు. అందుకని వెంటనే వేసేసుకోవాలి. ముందరేను ఎక్కువ సేపయితే ఆ పప్పులు మాడిపోతాయి. వేసి తిప్పేసుకోవాలండి. లేకపోతే అడుగున నల్లగా మాడిపోతాయి పోపులు. కలిపి కొంచెం తగినంత ఉప్పు, పసుపు, బెల్లం
చింతపండు అన్నీ వేసేసి మూత పెట్టేసుకోవాలండి. కొంచెం మగ్గనివ్వాలి. ఎక్కువ మరీ మెత్తగా అయిపోకూడదు. హాఫ్ అండ్ హాఫ్ లాగా. అంటే సగం సగం వేగి వేగనట్టుగా ఉండాలి. అప్పుడే దాని రుచి బయటకొస్తుంది. అది కూడా ఒంటికి పడుతుంది. మంచిది కదా! అన్నీ ఎర్రగా వేగిపోతే ఆ టేస్టు మా వేరేగా ఉంటుంది. సాల్ట్ తగినంత సాల్ట్. సాల్ట్ తక్కువే యేసుకుందామండి. సరిపోకపోతే అది కలుపుకోవచ్చు. ఎక్కువైతే తీయలేము. నాకేం చేయాలో అర్థం కాదు ఎక్కువైపోతేను. తక్కువైతే కలుపుకోవచ్చు. టేస్ట్ చూసుకొని మిక్సీ గ్రైండ్ చేస్తున్నప్పుడు పచ్చడి టేస్ట్ చూసుకొని యేసుకోవచ్చు. ఆ పక్కన పొనగంటి కూర పప్పు చేస్తున్నానండి. పొనగంటి కూర కూడా మాగాడినే వచ్చింది. కాలీఫ్లవర్ 65 చేస్తున్నాను. బెల్లం. బెల్లం చింతపండు వేసే దాంట్లో బెల్లమేస్తే టేస్ట్ బావుంటుందని చెప్తారు. మా అమ్మగారు, అమ్మమ్మ గారు వాళ్ళందరూ ఏస్తుంటే ఎందుకేస్తున్నారా అనుకున్నాను. ఇప్పుడు నా వంట చేయడం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. బెల్లం ఎందుకేస్తారా అంటే టేస్ట్ కొంచెం బావుంటుంది. మరీ పుల్లగా లేకుండా చింతపండు పులుపు మరి తెలియకుండా కొంచెం బావుంటుంది టేస్టు. బెల్లం వేసేసి చూసారా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బ్లూ బ్లూ కాదు సారీ రెడ్, గ్రీన్, వైట్, యెల్లో అన్నట్టున్నాయి కదా! చూడడానికి. అలా మూత పెట్టేయడమేనండి. మూత పెట్టిన తర్వాత మగ్గుతాయి. ఎక్కువ సేపు తొందరగా వేగిపోతాయండి. చాలా తొందరగా వేగుతాయి చూసారా? ఆ పైన కొత్తిమీరేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడం. గ్రైండ్ చేసుకున్నాక పచ్చడి రెడీ అయిపోయింది. ఇదేనండి టేస్టీ, హెల్తీ పచ్చడి.